హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. దీనికి మోందా తుఫానుగా పేరును ప్రకటించింది వాతావరణ కేంద్రం. ఈ తుఫాను ప్రభావం రానున్నటువంటి 48 గంటల పాటు తీవ్రంగా ఉంది తెలుగు రాష్ట్రాల మీద. ముఖ్యంగా మధ్యాంధ్ర, రాయలసీమ, దక్షిణ తెలంగాణ భాగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా ఈ అల్పపీడన ప్రభావం తుఫానుగా మారడంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదైతే ఇక ఆ తర్వాత మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, బాపట్ల, కాకినాడ, కోనసీమ, వైజాగ్ ప్రాంతాల్లో మాత్రం అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. దాదాపుగా 4 రోజుల పాటు నమోదయ్యే ఈ తుఫాను ప్రభావంతో వర్షాల తీవ్రత అత్యధికంగా ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మోందా తుఫాను ఎప్పుడైనా సరే బాపట్ల, మచిలీపట్నం వద్ద తీరాన్ని దాటే అవకాశం ఉంది. రాయలసీమ వ్యాప్తంగా కూడా కుండపోత వర్షాలు నమోదవుతాయి. కర్నూలు, చిత్తూరు, అదేవిధంగా కడప ప్రాంతాల్లో. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటే దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ నగర వ్యాప్తంగా రానున్నటువంటి 4 రోజుల పాటు అత్యధిక వర్షాలు నమోదు కానున్నాయి. నల్గొండ, సూర్యాపేట, సిరిసిల్ల, నిర్మల్, ఖమ్మం ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కాగా హైదరాబాద్లోని వనస్థలిపురం, మలక్పేట్, నాంపల్లి, ఖైరతాబాద్, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదవుతాయి. 3 రోజుల పాటు వర్షపాతం కొనసాగుతుంది తెలుగు రాష్ట్రాల్లో.